రామోజీరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి, అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి. హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ, వెరీ టవరింగ్ పర్సనాలిటీ. చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన నీడలో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైలిలో, అంటే క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం, ఆయన దగ్గర నుంచి, ఆయన ఒక నెగటివ్ లాంటి వ్యక్తి అండి. అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఈజ్ అ గ్రేట్ పర్సన్ అండి. ఐ థింక్ హిస్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ మెనీ ఇయర్స్, మెనీ మోర్ ఇయర్స్ ఐ థింక్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయన విజను, ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని వెళ్తారు 100%. అండ్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ మెనీ ఇయర్స్. గాడ్ బ్లెస్ హిమ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళని గౌరవించి, వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు ఒక 25 ఏళ్లుగా ఈ ఈటీవీ ఛానల్లో పట్టుబట్టి కార్యక్రమం జరగాలి అని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని జరిపించారు. నాన్నగారి తర్వాత పాడుతా తీగ ఇంకా కొనసాగాలని ముందుకెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుతా తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి, మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి, ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాథమ్ ద ఫ్యాక్ట్. బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. రామోజీరావు గారు అంటే నాకున్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతనేది మాటల్లో చెప్పలేను. ఒక చాలా గొప్ప వ్యక్తి అయినా అది అంత ప్రపంచానికి తెలుసు. ఒక చిన్న స్థాయి నుంచి శిఖరాగ్రానికి చేరుకున్న దార్శనికుడు ఆయన ఎదగటమే కాకుండా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మనిషి ఆయన. నా వరకు చూసుకుంటే నాకు
సినీ జీవితాన్ని ఇచ్చిన మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన లేకపోవటం, ఆయన ఈ వార్త వినాల్సి రావటం చాలా బాధాకరం. నిజంగా చాలా గొప్ప లాస్ ఇది. ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.